జుగాడ్లు తయారు చేయడంలో భారతీయులను మించిన వారుండరు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ప్రభుత్వం గ్యాస్ పొయ్యిలను అందుబాటులోకి తెచ్చింది. ఉజ్వల పథకం కింద మహిళలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. అయితే ఓ గ్రామీణ మహిళ తనకు గ్యాస్ కొనుక్కునే స్తోమత లేకనో మరో కారణంతోనో కానీ గ్యాస్ స్టవ్ కి బదులుగా కట్టెల పొయ్యినే అద్భుతంగా రూపొందించింది. అది 4 బర్నర్ల స్టవ్లా ఉంది. ఆమె ఆలోచనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెట్టింటూ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ గ్రామీణ మహిళ 4 బర్నాల స్వదేశీ స్టవ్ను తయారు చేసింది. ఇటుకలు, మట్టి, పార, వెదురు కర్రలు, ఇనుప రాడ్లను ఉపయోగించి అద్భుతంగా స్టవ్ను తయారు చేసింది. మొదట నేలపై 4 బాక్సులు కలిపి ఉన్నట్లుగా గడ్డపారతో తవ్వింది. దానిలో ఒక వరుస ఇటుక పేర్చింది. వాటిని కలుపుతూ మట్టితో చక్కగా అలికింది. ఆ తర్వాత వాటిపైన ఒక స్టీల్ క్యాన్ను ఉంచింది. దాని చుట్టూ వెదురు కర్రలు అమర్చి కర్రల మీద మట్టితో అలికింది. మధ్యలో ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని ఉంచింది. 4 వైపులా 4 హోల్స్తో పాటు మధ్యలో ప్లాస్టిక్ గొట్టం ఉంచిన దగ్గర ఒక హోల్ వచ్చి మొత్తానికి 4 పాత్రలు ఒకేసారి ఉంచి వంట చేసేలా మట్టి పొయ్యి సిద్ధమైంది. మధ్యలోని గొట్టం ద్వారా పొగ పైకి పోయేలా ఏర్పాటు చేసింది. బామ్మగారి స్మార్ట్ వర్క్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఒక యూజర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 54.6 మిలియన్ల మంది వీక్షించగా 1,00,000 మంది లైక్ చేశారు. చాలా మంది ఆ మహిళను ప్రశంసిస్తూ ఇది ఐఐటి కంటే మెరుగైన ఇంజనీరింగ్ అని వ్యాఖ్యానించారు. మరికొందరు నగరంలో మన మైక్రోవేవ్ కోసం పోరాడతాము, ఇదిగో మట్టి స్టవ్, ఆమె జుగాడ్ ఆవిష్కరణకు ఆస్కార్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని ఈ సంఘటన జరిగింది. మోత్ పట్టణానికి చెందిన ప్రమోద్ శ్రీనివాస్ అనే యువకుడు నవంబర్ 1న ఆగ్రా వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చాడు. అక్కడ ఓ జనరల్ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లోని యార్డ్లో నిలిచి ఉన్న రైల్లోకి ప్రమోద్ శ్రీనివాస్ ఎక్కాడు. ఒక స్లీపర్ కోచ్లో కొద్ది మంది ప్రయాణికులే ఉండడంతో అక్కడ రీల్ చేద్దామని ప్రయత్నించాడు. ఒక బకెట్లో నీళ్లు తెచ్చుకున్నాడు. కంపార్ట్మెంట్ డోర్ వద్ద స్నానం చేశాడు. తలకు షాంపూ రుద్దుకొని మగ్గుతో నీళ్లు పోసుకున్నాడు. రీల్ రికార్డ్ చేసిన తర్వాత ఆ రైలు దిగి ఆగ్రా వెళ్లే రైలు ఎక్కాడు. రైలు కోచ్లో స్నానం చేసిన వీడియోను అతడి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో రైల్వే సిబ్బంది స్పందించి స్లీపర్ కోచ్లో స్నానం చేసిన యువకుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రైల్వే పేర్కొంది. ఆ యువకుడు తన చర్యలకు క్షమాపణ చెప్పాడని యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో తొలగించినట్లు వెల్లడించింది. రైళ్లలో ఎవరూ ఇలాంటివి చేయవద్దని రైల్వే సూచించింది. ఐర్లాండ్లో వింత సంఘటన జరిగింది. సిటీ లింక్ బస్సు లగేజ్ కంపార్ట్మెంట్లో ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ఉంది. వాటిలో ఓ పెద్ద సూట్ కేసులో నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సూట్ కేసు తెరవడానికి అనుమతి ఇవ్వడంతో సూట్ కేసు తెరిచి చూశారు. అందులో ఓ మహిళ ఉండడం చూసి షాక్ అయ్యారు. ఆమె బ్రతికే ఉంది. గాల్వేకు వెళ్తున్న బస్సులో ఈ వింత సంఘటన జరిగింది. కాగా ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లగేజ్ కంపార్ట్మెంట్లో నుండి సూట్ కేసును బయట పడేయగానే లోపల నుండి అరుపులు వినిపించాయి. దాంతో వెంటనే సిబ్బంది అధికారుల అనుమతితో సూట్ కేసును ఓపెన్ చేశారు. అందులో నుంచి ఒక మహిళ భయంతో బయటకు వచ్చింది. నువ్వు ఈ సూట్ కేసు లోపలికి ఎలా వెళ్ళావు అని సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా థ్యాంక్స్ గాడ్ అంటూ నేలపై కూర్చొని తల పట్టుకుంది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ అనధికార ప్రయాణికురాలిగా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని సిటీ లింక్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మహిళ అక్రమంగా బస్సులో ప్రయాణించాలనుకుంది. అందుకే తనను తాను సూట్ కేసులో బంధించుకుని లగేజ్ లాగా ప్రయాణించారని భావించిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. లేదంటే ఊపిరాడక మృతి చెంది ఉండేదని సిబ్బంది అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో పాములు జనవాసాల్లోకి చొరబడుతూ ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నామక్కల్ సాలెం రోడ్లో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు.
ఇంతలో సైడ్ మిర్రర్ నుంచి ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. పామును చూసి ఆ వ్యక్తి భయంతో షాక్ అయ్యాడు. అది లోపలికి ఎక్కడ దూసుకొస్తుందో, తనపై దాడి చేస్తుందోనేమోనని ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కారును పక్కకు ఆపి కారు నుంచి దిగిపోయాడు. కాసేపటికి పాము అద్దంలో నుంచి బయటకు వచ్చి కింద పడి తన దారిన వెళ్లిపోయింది. కారు దూసుకు వెళ్తుండగా సైడ్ మిర్రర్ల నుంచి పాము బయటకు రావడం, అది ఎటు వెళ్లాలో తెలియక వేలాడుతూ ఉండడం రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు చూసి షాక్ అయ్యారు. కారులో వ్యక్తి చూశాడో లేదోనని అతడిని అలర్ట్ చేశారు. అప్పటికే పామును గుర్తించిన కారులోని వ్యక్తి కారును పక్కకు ఆపి దిగిపోవడంతో అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఓవైపు వర్షాలు, మరోవైపు చలి వాతావరణంతో పాములు, ఇతర జీవులు పార్కు చేసిన వాహనాల్లో వెచ్చదనం కోసం వచ్చి చేరతాయని, ఈ ప్రాంతంలోని ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. బయలుదేరే ముందు వాహనాలను ఓసారి క్షుణ్ణంగా చెక్ చేసుకుని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోని నెట్టింటూ వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కదులుతున్న రైలు డోర్ను పట్టుకుని ప్లాట్ఫామ్ మీద ఓ యువకుడు పరిగెడుతున్నాడు. అతను రైలులో తినుబండారాలు అమ్ముకునే చిరు వ్యాపారిలా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి నుండి డబ్బు తీసుకోవడానికి అతను పడుతున్న అవస్థలు చూపర్లను ఆగ్రహానికి గురి చేస్తుంది. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో సమాచారం లేదు, కానీ ఇది భారతీయ రైల్వే స్టేషన్లో జరిగినట్లు మాత్రం భావిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో నెమ్మదిగా బయలుదేరుతున్న రైల్లో ప్రయాణికుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడు ప్లాట్ఫారం మీదుగా పరిగెడుతున్నట్లు కనిపించింది. అతను ప్రయాణికుడిని తన డబ్బు తిరిగి ఇవ్వమని పదే పదే అడుగుతున్నాడు. అయితే ఆ ప్రయాణికుడు అతన్ని పట్టించుకోకుండా రైలు బయలుదేరే వరకు ఉద్దేశపూర్వకంగా చెల్లింపు చేయకుండా ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. రైలు కిటికీ దగ్గర కూర్చున్న మరో ప్రయాణికుడు ఈ మొత్తం సంఘటనను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియా వినియోగదారులు ప్రయాణికుడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవనోపాధి కోసం కష్టపడి పనిచేసే యువ విక్రేత పట్ల ఇది క్రూరమైనదే, దోపిడీ అని అభివర్ణించారు. చాలా మంది నెటిజన్లు ఆ యువకుడి పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఓ యూజర్ చింతించకండి, కర్మ అన్ని చూసుకుంటుంది అని వ్యాఖ్యానించారు. మరొకరు ఇది నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది అని పేర్కొన్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ ఖండించారు. తన తండ్రి చనిపోలేదని, బతికే ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన కోలుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఇషా మీడియా ఓవర్ డ్రైవ్లో మునిగిపోతూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది, ప్రస్తుతం కోలుకుంటున్నారు, మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ ఇషా డియోల్ ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 89 ఏండ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3 రోజుల క్రితం ముంబైలోని క్వాండీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. ధర్మేంద్ర వెంటిలేటర్పై ఉన్నారంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అయితే మంగళవారం ఉదయం ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచినట్లుగా సదరు కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలపై బాలీవుడ్ ప్రముఖ నటి హేమా మాలిని స్పందించారు. ఇది క్షమించరానిది. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి వార్తలను ఎలా రాయగలదు? ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది అంటూ ఫేక్ న్యూస్పై హేమా మాలిని అసహనం వ్యక్తం చేశారు.